ఆరోగ్యశ్రీ పరిస్థితి, నెలకు 300 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి వైఎస్ఆర్సీపీ హయాంలో అమలు చేస్తూ ఏకంగా 1000 ప్రొసీజర్లు ఉన్నదాన్ని 3300 ప్రొసీజర్లకు తీసుకొని పోయి ఏకంగా 25 లక్షల దాకా ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గొప్పగా ఆరోగ్యశ్రీ పథకాన్ని మనం అమలు చేస్తే, ఆరోగ్యశ్రీయే కాకుండా ఆరోగ్య ఆసరా కూడా ఇస్తూ మనము చేస్తే, ఈరోజు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఈ 8 నెలల కాలంలోనే ఏకంగా మార్చి నుంచి తీసుకుంటే ఏకంగా 3000 కోట్ల రూపాయలు బకాయిలు ఆరోగ్యశ్రీ. ఏ పేదవాడు హాస్పిటల్కు పోలేని పరిస్థితి, ఏ పేదవాడు హాస్పిటల్కి వెళ్ళినా కూడా నెట్వర్క్ హాస్పిటల్స్లో ఈరోజు ఫ్రీగా పేదవాడికి వైద్యం చేసే పరిస్థితి ఎక్కడా లేదు. ఈరోజు వైద్య రంగానికి సంబంధించిన పరిస్థితి ఇది. వ్యవసాయ రంగానికి సంబంధించి పరిస్థితి చూస్తే ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది, ఆర్బీకే నిర్వీర్యమైపోయాయి, ఈ క్రాప్ అన్నది కనిపించడంలా, రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సహాయం కింద మన హయాంలో రైతులకు తోడుగా ఉంటూ రైతుకు అండగా ఉంటూ పెట్టుబడి సహాయంతో తోడుగా అందిస్తూ ఉంటే పెట్టుబడి సహాయం ఇచ్చేది పక్కకి వెళ్ళిపోయింది. ఆయన ఇస్తానన్న 20,000 రూపాయలు గాలికి ఎగిరిపోయింది. అసలు ప్రభుత్వం అంటే ఏమిటి? విద్య, వైద్యం, వ్యవసాయం, ఈ 3 రంగాలతో పాటు గవర్నెన్స్, ఈ 4 రంగాలను చూసుకోవడమే ప్రభుత్వం అంటే బాధ్యత. ఈ 4 రంగాల పరిస్థితి ఈరోజు ఎలా ఉందా? విద్య గాలికి ఎగిరిపోయింది, వైద్యం గాలికి ఎగిరిపోయింది, వ్యవసాయం గాలికి ఎగిరిపోయింది. ఈరోజు గవర్నెన్స్ చూద్దామనంటే రెడ్ బుక్ రాజ్యం జరుగుతూ ఉంది. ట్రాన్స్పరెంట్గా డోర్ టు డోర్ డెలివరీ జరిగే పరిస్థితి నుంచి, ఇంటి వద్దకే పాలన దగ్గర నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చుట్టూ తిరగాల్సిన పాలన మళ్ళీ స్టార్ట్ అయింది. ఈరోజు జరుగుతూ ఉన్న గవర్నెన్స్. మరి ఇలాంటి నేపథ్యంలో మనం అంతా కలుస్తూ ఉన్నాం. మరి మీరే చెప్పండి, ప్రజలకు తోడుగా మనం ఉండాలి కదా, ప్రజలకు అండగా మనం నిలబడాలి కదా. ప్రజలకు తోడుగా నిలబడగలిగినప్పుడే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత మన మీద, మన నాయకుల మీద సింపతి కింద కన్వర్ట్ అవుతుంది. ఈ సంక్రాంతి కల్లా పార్టీ నిర్మాణం, జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, మండల కమిటీలు, ఇవన్నీ మీరు సంక్రాంతి కల్లా మీరు అన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమాలు చేయండి.